ఈరోజు స్వతంత్ర పార్క్ నందు మీడియా సమావేశం నిర్వహించిన జీవన యోగ సేవా ట్రస్ట్ ప్రసన్న కుమార్ ఈ నెల 31వ తేదీ ఉగాది ప్రతిభ పురస్కారాల సందర్భంగా స్థానిక స్వతంత్ర పార్క్ నందు లోగో ఆవిష్కరించడం జరిగింది. జీవన యోగ సేవా ట్రస్ట్ ప్రసన్న కుమార్ మాట్లాడుతూ 31వ తేదీ సాయంత్రం సోమవారం మినీ టౌన్ హాల్ నందు ఉగాది పురస్కారాలు కార్యక్రమం జరుగుతుందని, అన్ని రంగాలలో ప్రతిభ ఉన్నవారు స్త్రీ పురుషులు దరఖాస్తు చేసుకోవాల్సిందిగా కోరుతున్నామని, వివరములకు 9391491052 ఈ నంబర్కు సంప్రదించవలసిందిగా కోరుతున్నామని మీడియా ద్వారా తెలియజేశారు. కార్యక్రమంలో జీవన యోగ సేవ ట్రస్ట్ ప్రసన్న కుమార్, రవీంద్ర, పద్మావతి మేడం, బెల్లంకొండ నాగరాజు పాల్గొని మీడియా సమావేశం నిర్వహించడం జరిగింది. ప్రసన్న కుమార్, జీవన యోగశాల ఆరోగ్య సేవ ట్రస్ట్ చైర్మన్ ప్రసన్న కుమార్. నేను ఒక 4 సంవత్సరాల నుంచి మా ట్రస్ట్ స్థాపించి ప్రతి సంవత్సరం ఉమెన్స్ డే, టీచర్స్ డే, ఉగాది పురస్కార కార్యక్రమం చేస్తుంటాను. ఇందులో భాగంగా ఈ నెల 31వ తేదీ సోమవారం సాయంత్రం 6 నుంచి 9 దాకా మన మినీ టౌన్ హాల్ నందు ఉగాది పురస్కార అవార్డ్స్ కార్యక్రమం ఏర్పాటు చేశాను. ఈ సందర్భంగా టాలెంట్ ఉండేవాళ్ళు, మహిళలు కానీ పురుషులు కానీ టాలెంట్ తమ తమ రంగాల్లో ఏ రంగాల్లో ఉన్నారో ఆ రంగాల్లో వాళ్ళ బయోడేటాస్ డీటెయిల్స్ ధ్రువపరుస్తూ 8885668752 వాట్సాప్కి వాళ్ళ డాక్యుమెంట్స్ పంపిస్తే మేము మా స్క్రీనింగ్ కమిటీ మేము ఎన్నుకొని కొంతమందిని వాళ్ళని విశిష్ట అతిథులతో ఆ రోజు సాయంత్రం సత్కరిస్తాను. అందుకు కావున మహిళలు పురుషులు టాలెంట్ ఉన్న తమ రంగాల్లో ఉండేవాళ్ళు ఈ అవకాశాన్ని ఉపయోగించుకోవాల్సిందిగా కోరుచున్నాం. థ్యాంక్ యూ సార్. ఆధ్వర్యంలో ప్రసన్న కుమార్ గారు గత 4 సంవత్సరాల నుంచి వివిధ సేవా కార్యక్రమాలు నిర్వహిస్తున్నారు. అందులో భాగంగా ఉమెన్స్ డే, టీచర్స్ డే, ఉగాది పురస్కారాలు, వీటి నుంచి దరఖాస్తులు కోరడం కోసం ఈరోజు ఒక ప్రెస్ మీట్ అరేంజ్ చేశారు. వివిధ రంగాల్లో నిపుణులైనటువంటి వాళ్ళు, సంగీతము, నృత్యము, వైద్య రంగము, విద్యా రంగము, వివిధ రంగాల్లో ఉన్నటువంటి పీపుల్స్ని దరఖాస్తులు ఆహ్వానించడం జరుగుతుంది. వాటిల్లో వాళ్ళ యొక్క ఎక్స్పీరియన్స్ని ఆధారంగా తీసుకొని వాళ్ళని సెలెక్ట్ చేసుకొని ఆ రోజు మినీ టౌన్ హాల్లో ఈవినింగ్ 31st ఈవినింగ్ 6 to 9 ఆ టైమింగ్స్లో వాళ్ళందరినీ సన్మానించడం జరుగుతుంది. దీనికి సంబంధించి వివిధ రంగాల్లో ఉన్న నిపుణులందరూ కూడా దీనికి దరఖాస్తు చేసుకోవడం కోరడమైనది. ఈ వీడియో కనుక మీకు నచ్చినట్లయితే లైక్ చేసి షేర్ చేయండి. మరిన్ని లేటెస్ట్ అప్డేట్స్ కోసం మా ఛానల్ ని సబ్స్క్రైబ్ చేయండి.